మెట్పల్లిలో రిపోర్టర్ వేణుగోపాలరావుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా శాఖ పిలుపు మేరకు కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు జర్నలిస్టులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజా సమస్యలను నిర్భయంగా పేపర్లో రాస్తున్న జర్నలిస్టులపై దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని జర్నలిస్టుల సంఘాల నాయకులు అన్నారు. కొందరు గుండాలు వార్తలు రాసిందనే రూపంతో కొందరు గుండాలు దాడి చేసి గాయపరిచారు. దీనికి వ్యతిరేకంగా పార్టీలందరితో కలిపి జర్నలిస్టులు ఏ యూనియన్లకు సంబంధం లేకుండా అన్ని యూనియన్లతో కలిసి ఈరోజు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. పోలీసుల పైన పాలకులు ఒత్తిడి చేసి అక్రమ కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. దాన్ని తప్పకుండా వాళ్ళు గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. వారి వెనుకల ఉన్న ఎవరైతే ఒత్తిడి చేసి దాడి ఇచ్చిందో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరగకుండా పాలకులు కానీ పోలీసులు కానీ జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు కూడా అన్ని రకాలుగా ఆలోచించాలి. పాలకులు ఒత్తిడి చేసిన పాలకులకు చెప్పాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంది. ఇలాంటి మనం కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయించడం వల్ల నష్టపోయేది పాలకులే అని చెప్పని కూడా వాళ్ళకు వివరించాలి.